మట్టి అంటే చూడడానికి పైనంగా మనకు కనిపించే ఒక చిన్న చిన్న పరమాణువులాగా కనిపిస్తుంది, అణువులాగా కనిపిస్తుంది. కానీ మట్టి అనేది కొన్ని రకాల పదార్థాలతో మిళితమై ఉంటుంది. ఏంటి అంటే మనకి ఖనిజ పదార్థాలు, మన సేంద్రియ పదార్థము, నీరు, గాలి, ఇట్లా 4 రకాలుగా తో మిళితమై ఉంటుంది. ఖనిజ పదార్థాలలో మనకు ముఖ్యంగా మనకి ఏమవుతుంది అంటే ఇసుక పరమాణువులు, బంకమన్ను అండ్ మరియు ఒండ్రు మట్టి మిళితంతో ఉంటుంది అనమాట. ఇసుకలో 2 రకాలు ఉంటుంది, పెద్ద ఇసుక, చిన్న ఇసుక. అంటే గరుకు ఇసుక ఉంటుంది, సన్న ఇసుక ఉంటుంది, తర్వాత ఒండ్రు మట్టి, బంకమట్టి, వీటన్నిటి కలయికతో ఏర్పడింది మట్టి అన్నమాట. వీటితో పాటు మనకి చాలా రకాలుగా మనకి సూక్ష్మజీవులు కూడా ఇందులో మిళితమై ఉంటుంది. సమస్త ప్రాణకోటికి నేల అనేది ఒక ఆధారం. నేల లేనిదే మనకి ఏది జరగదనమాట. నేల మీద పండించే పంటలు అన్ని రకాల జీవకోటికి ఆధారం అవుతుంది. సో వాటన్నిటి వానపాములు ఉంటాయి, నెమటోడ్స్ ఉంటాయి, రకరకాల మనకి చీడపీడలు కలిగించే అన్ని రకాల మంచివి చెడువి అన్నీ కూడా మనకి ఈ భూమిలో నిక్షిప్తమై ఉంటాయి. ఇన్ని రకాల పదార్థాలతో నేలలో మిళితమై ఉంటాయి.